అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. చూడకు కోరి లాగో అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. ఎవ్రీబడీ డ్రాప్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము రోబోటిక్ బర్డ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. పిల్లలకే కాదు పెద్దలు కూడా నచ్చే ఈ బర్డ్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో. సో వీడియోనైతే మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోబోటిక్ బర్డ్ ఎగ్జిబిషన్కి అయితే టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, అలాగే 5 years అబోవ్ పిల్లలకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని లోపలికి రాగానే అసలు ఆ బర్డ్స్ అన్నీ అలా చూడగానే ఏంటి మేము కొత్త లోకానికి వచ్చామా అనే ఫీల్ అయితే కలిగింది. నిజంగా చాలా బాగున్నాయి ఆ బర్డ్స్ అన్నీ. ఆ లైటింగ్ మధ్యలో ఆ బర్డ్స్ అన్నీ అలా కదులుతుంటే అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేవు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చిన్నపిల్లల్ని ఈ బర్డ్ ఎగ్జిబిషన్కి కనుక తీసుకొచ్చామనుకోండి, వాళ్ళైతే అలా చూస్తూ నిలబడిపోతారనమాట. ఎందుకంటే అక్కడ అన్ని రకాల బర్డ్స్ని అయితే పెట్టారు. అవి కూడా అలా కదులుతుంటే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. మా చిన్నోడినైతే ఇప్పటివరకు మేము జూకి అయితే తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇలా రోబోటిక్ బర్డ్ ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చాము. ఆ బర్డ్స్ని అన్నీ అలా చూస్తూ వాడైతే బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా చూడండి, ఇక్కడ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఈ ఎగ్జిబిషన్కి అయితే. నాకైతే ఈ బర్డ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. అది అలా కదులుతూ ఉంటే నేనైతే చాలాసేపు అక్కడే నిలబడి ఆ బర్డ్ని అయితే చూస్తూ ఉండిపోయాను. ఈ ఎగ్జిబిషన్లో ఈ బర్డ్సే కాకుండా పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి ఫన్ గేమ్స్ కూడా పెట్టారు. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారు. మంచిగా ఫుడ్ కూడా మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మా కృతాంష్కి అయితే ఈ బర్డ్స్ అయితే చాలా నచ్చినాయి. ఎంతసేపు అలా కూర్చొని చూసాడంటే వెళ్దామన్నా కూడా అస్సలు రావట్లేడు అనమాట. ఇంకా కొద్దిసేపు చూస్తానని అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంతకీ మీలో ఎంతమంది ఈ బర్డ్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు? అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ బర్డ్స్ని చూసినప్పుడు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్నోడైతే ఈ ఎలిఫెంట్ని చూసి నిజంగా ఎలిఫెంట్ ఏమో అనుకొని వాటర్ తాగుతుంది చూడమ్మా అని నాకు చెప్తున్నాడు. ఇంకా అక్కడ బర్డ్స్ అన్నీ చూసి కొంచెం ముందుకు రాగానే ఇలా పోస్టర్స్ అయితే పెట్టారు. మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. ఇంకా మేము అక్కడ ఫొటోస్ కూడా మా పిల్లల్ని అలాగే నేనైతే కొన్ని తీసుకున్నాను. అందరూ అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. వీడియో కన్నా చూడ్డానికైతే నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది.
కొంచెం ముందుకు రాగానే ఈ చెప్పుల స్టాల్ అయితే కనిపించింది. డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. పెద్దవాళ్ళకి కాదు చిన్న పిల్లలకి కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే కీ చైన్ షాప్ కనిపిస్తుంది కదా. మన పేరు మీద ఏదైనా కీ చైన్ కావాలన్నా కూడా వాళ్ళు ఆర్డర్ ఇస్తే వెంటనే చేసిస్తారు. అలాగే రైస్ పైన కూడా మన పేరు అయితే రాసి కీ చైన్ అయితే రెడీ చేస్తారు. మెటల్ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ పేర్ అంట. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తారు అడిగితే. అలాగే గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఊటీ డ్రై ఫ్రూట్స్ అలాగే కేరళ మసాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఈచ్ వచ్చేసి 20 రూపీస్. ఒక్కొక్క దానిలో చూడండి ఎన్నెన్ని పెట్టారో. మనకి ఏవి కావాలంటే అవైతే తీసుకోవచ్చు, తక్కువలో తీసుకోవాలనుకున్న వాళ్ళు. ఇంకా స్పైసెస్ కూడా ఉన్నాయి. ऐसे बेटा सब्जी कट करना या पाउडर मिक्स करना, थोड़ा पानी डालना मैंने इसका, थोड़ा पानी डालो बस. ये पानी मिक्स करके सो चिल्ली पाउडर चेंज हो गया ना, सो डायरेक्ट तेल में तला मैडम बस. सभी को गोभी चाहिए तो गोभी, आलू चाहिए तो आलू, करेला चाहिए तो करेला, कोई भी सब्जी में डाल सकता हूँ. सो एक ये पाउडर मैडम 1 साल एक्सप्रेस होगा. क्वालिटी नंबर में क्वालिटी आएगा. देख लो ऐसे थोड़ा पानी डालना मैम, ठीक है. मिक्स करके ना उसके लिए थोड़ा पानी डालो बस. हेलो मैम, ऐसा मिक्स करके डायरेक्ट तेल में फ्राई करना. कोई भी सब्जी में गोभी चाहिए तो गोभी, आलू चाहिए तो आलू. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మనం పైసలు కూడా ఎక్కువగానే తెచ్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఈ బొమ్మలన్నీ చూసారనుకోండి అసలు మన మాట వినరు. ఇక మా చిన్నోడైతే ఆ బొమ్మలు చూడగానే నాకు ట్రక్ బొమ్మ కావాలని అడుగుతూనే ఉన్నాడనమాట. కానీ అక్కడైతే ఏమి ఇప్పించలేదు మా చిన్నోడికి. అయినా కూడా సైలెంట్గా వచ్చేసాడు. ఇక్కడ ఫైటర్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకైతే చాలా నచ్చినాయి. అన్నీ ఒక్కొక్కటి సింగిల్గా ఒక్కొక్క గ్లాస్ బౌల్లో అయితే వేసి పెట్టారు. ఎందుకంటే 2 ఒకే దగ్గర వేస్తే అవి ఫైటింగ్ చేసి చచ్చిపోతాయంట. అందుకోసం ఇలా సింగిల్గా అయితే వేశారు. మా ఇంట్లో కూడా ఇప్పుడు కనిపించింది కదా అదైతే ఉందన్నమాట. మా చిన్నోడికి ఒకటి, కృతిక్కి ఒకటి అనమాట. మొత్తం 2 అయితే ఫైటర్ ఫిష్లు అయితే ఉన్నాయి. ఇంకా రోజు దానిలోకి ఫుడ్ వేసుకుంటూ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు మా పిల్లలు ఇద్దరు. ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ పెట్టారని చెప్పాను కదా, ఇవే అనమాట. మనం బాల్ తీసుకొని ఆ 3 చెంబులు కనిపిస్తున్నాయి కదా, ఒకే షాట్లో ఆ 3 కింద పడిపోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఒకేసారి కొట్టినప్పుడు ఒక్కటి పడినా కూడా డబ్బులు అయితే ఇవ్వరు. ఎట్ ఏ టైం 3 పడాలి. చూసారా, ఇప్పుడు ఒకటైతే పడింది, వాళ్ళు ఓడిపోయినట్టు. ఇదైతే రింగ్ గేమ్. ఏ నోట్ మీద అయితే మనం ఆ రింగ్ వేసామో అన్ని డబ్బులు అయితే వాళ్ళు ఇస్తారు. కానీ అవి మాత్రం అంత ఈజీగా అయితే పడవు. వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆ రింగ్ గేమ్ గెలిచిన వాళ్ళు ఉన్నారా? అయితే మీకు ఎంత మనీ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అలా ముందుకు రాగానే ఇక్కడైతే మా చిన్నోడికి జెయింట్ వీల్ అయితే కనిపించింది. అది కనిపించగానే నేను ఎక్కుతా అని అడిగాడు అనమాట. కానీ మేము చెప్పాం అప్పటికి, అంటే అది పెద్దవాళ్ళే ఎక్కాలి, చిన్నపిల్లలు ఎక్కొద్దు, ఎక్కినా కూడా భయం వేస్తుంది అని చెప్తే ఏం కాదు నేను ఎక్కుతా అని ఏడ్చాడు కూడా. ఇంకా ఫైనల్గా వాళ్ళ డాడీ వాడి ఏడుపు చూడలేక సరే ఎక్కుదామని ఇంకా డిసైడ్ అయిపోయాము. అక్కడ ఫుడ్ చూడగానే మా చిన్నోడికి ఎక్కడ లేని ఆకలి అయితే వేసిందనమాట. ఇంకా నాకు శాండ్విచ్ కావాలంటే ఫస్ట్ శాండ్విచ్ తీసుకొని అది తిన్న తర్వాత ఇంకా మేము జెయింట్ వీల్ ఎక్కడానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము.
వేడివేడిగా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు నేను తినేసి ఇంకా జెయింట్ వీల్ ఎక్కుదామని అయితే వెళ్ళాము. మా కృతికి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట జెయింట్ వీల్ ఎక్కడం. ఇంతకుముందు ఎప్పుడు మేము ఎక్కించలేదు కూడా. కానీ మా చిన్నోడు ఇంకా చిన్నగా ఉన్నాడు, అయినా వాడిని వద్దు అని చెప్పినా కూడా అస్సలు వినట్లేడు. బిలో 5 years వాళ్ళని కూడా అసలు అలౌ చెయ్యరు, ఇక్కడైతే అలౌ చేశారు. కానీ ఈ వీడియో చూసి చిన్నపిల్లలు ఎవ్వరూ దయచేసి జెయింట్ వీల్ అయితే ఎక్కొద్దు. నాకు జెయింట్ వీల్ ఎక్కాలంటే చాలా ఇష్టం, కానీ ఆ రోజు అయితే అసలు ఎక్కడానికి నాకు మనసు ఒప్పలేదనమాట. ఎందుకంటే మా చిన్నోడు ఎంత చెప్పినా కూడా వినకుండా జెయింట్ వీల్ ఎక్కుదాం అని అంటే ఇంకా అలా ఇష్టం లేకుండా నేనైతే జెయింట్ వీల్ అయితే ఎక్కుతున్నాను. ఇక్కడ తను ఏమంటుందంటే మా చిన్నోడికి కూడా టికెట్ తీసుకోవాలంట. మామూలుగా అయితే 5 years బిలో వాళ్ళకి ఫ్రీ ఉంటుంది కదా అంటే ఇంకా అప్పుడు సరే అని అలౌ చేసింది లోపలికి. మా చిన్నోడికైతే అసలు భయమే లేదు, ఇంకా అది ఎక్కగానే ఎప్పుడెప్పుడు కదులుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది? ఆ చిన్నోడు జెయింట్ వీల్ ఎక్కుతాని ఇంకెప్పుడు అడగడు కూడా, ఎందుకంటే ఆ రోజు ఎక్కేటప్పుడు ఎంత హ్యాపీగా ఎక్కాడో దిగేటప్పుడు అంత ఏడ్చాడనమాట. అది ఎక్కిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్నాడు, కానీ అది ఎప్పుడైతే స్పీడ్గా తిప్పుతారో అప్పుడు చాలా భయం వేసింది. వాళ్ళ నాన్న దగ్గర అంటున్నాడు, ఇంకెప్పుడు నేను జెయింట్ వీల్ ఎక్కను, నేను ఎక్కుతా అన్నా కూడా నువ్వు ఎక్కించకు నాన్న అని చెప్తున్నాడు. ఇంతకీ మీలో ఎంతమందికి జెయింట్ వీల్ అంటే భయమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఆ కృతికి అయితే ఫస్ట్ టైం అయినా భయపడకుండా బాగా ఎంజాయ్ చేశాడు, కానీ మా చిన్నోడే భయపడ్డాడు పాపం. ఈ గొరిల్లా కనిపిస్తుంది కదా, ఇది కూడా రోబోటిక్ గొరిల్లా అనమాట. డ్రమ్ములు కొడుతున్నట్టు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ చేసుకుంటూ చాలా బాగుంది. మా చిన్నోడికైతే చాలా నచ్చింది. ఇంకా అలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరాము. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.